అంటే జనరల్గా ఒక 78 లేకపోతే 80 సమ్టైమ్స్ 90 మార్క్స్ కూడా క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి. బట్ ఈసారి నాకు తెలిసి ఒక 80 మార్క్స్ అలా వస్తే మాత్రం పక్కాగా మీకు క్వాలిఫై అవకాశాలు చాలా ఎక్కువ. సీసాట్ పేపర్ కూడా కొంచెం టఫ్గా ఇచ్చారని చాలామంది అన్నారు. లేదండి, ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మాకు అలా కనిపించినప్పటికీ కొంత అఫ్కోర్స్ నెంబర్ సిస్టమ్ కానీ ఆల్జెబ్రాకి సంబంధించి కానీ లేకపోతే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ స్పాటిల్ సంబంధించినట్టు కూడా కొంత క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, అది కొంచెం ప్రిపేర్ అవ్వాలండి. క్యాట్ ఎగ్జామ్ అంతా టఫ్ ఇచ్చేసాడు అంటారు. క్యాట్ ఎగ్జామ్ అంతా టఫ్ అయితే ఏం కాదు. బట్ దాంట్లో కూడా ఇంచుమించుగా ఒక 80 మార్క్స్ అట్లా వచ్చినట్లయితే ఆటోమేటిక్ క్వాలిఫై అవుతారు. అఫ్కోర్స్ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి 1/3 జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, దాని గురించి ఎక్కువగా మీరు వరి అవ్వాల్సినటువంటి అవసరం ఏమి ఉండదండి. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు పేపర్ కొంత సర్ప్రైజింగ్ అనిపించినప్పటికీ కూడా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ఆ మాత్రం సర్ప్రైజ్ పేపర్లో ఉండడం అనేది ఏదైతే ఉంటుందో అది ఉండాలి అని చెప్పేసి కోరుకునే వ్యక్తులు నేను కూడా వ్యక్తిని. కొంత షార్ప్ మైండ్స్ ఎట్లాగైతే మీకు ఉంటుందో మీరు అనుకున్నట్టుగా పేపర్ ఎగ్జాక్ట్గా ఉండదండి. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ వెళ్ళారు, క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చే క్వశ్చన్లు ఏదైతే ఉందో కొంచెం 17 ఇవ్వాల్సింది 18 ఇచ్చాడు. ఓకే, పేపర్ ప్యాటర్న్ మార్చాడు, ఏదో పాసేజ్లు ఇచ్చాడు జేఈ అడ్వాన్స్లో. సో ఆ అడాప్టబిలిటీ కొంత రావాలండి. అలాగే జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో టాప్ 20 ఆల్మోస్ట్ నేను కొంత గ్యాదర్ చేశాను. మీకు అది నేను చెప్తాను. ఎవరికి ర్యాంకులు వస్తే ముందే నేను చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి అలీన్ వచ్చినట్టు ఈసారి కూడా వస్తాను కూడా పక్కన పెట్టండి. సో ఓవరాల్గా మీరు చూస్తున్న అలాంటి అలీన్ ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేయడం, అలీన్ ఇన్స్టిట్యూట్లో ఏమో చాలా మందికి ఏమి అందరికీ ర్యాంకులు రావండి. ఓవరాల్గా టాప్ స్టూడెంట్స్ ఈజ్ డిఫరెంట్ కేటగిరీ. వాళ్ళకి ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇండోర్లో ఉన్నాయి, ఈసారి గుజరాత్లో ఉంది, ఢిల్లీ అలీన్ ఉంది, లేదా హైదరాబాద్, ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్ అండి. బట్ ఓవరాల్గా సివిల్ సర్వీస్ పేపర్ అనేది అయితే ఉంటుందో ఎప్పుడు ప్రిపరేషన్ అయినప్పుడు ఫ్రెష్ మైండ్తో ప్రీవియస్ అటెంప్ట్ చేసిన వాటికి ప్రీవియస్ మైండ్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి రావట్లేదు. అది ఇదే జేఈ మెయిన్స్ లాంటి పేపర్ కాదు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. ఇది అర్థం అవుతుంది అనుకుంటా మీకు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయిస్తే జేఈ లాంటి నీట్ లాంటి పనికి వస్తాయేమో తప్ప సివిల్ సర్వీస్కి అలా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎప్పటికీ రావు. అది ఒక ఫ్రెష్ లుక్తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓవరాల్ పర్స్పెక్టివ్తో ప్రిపరేషన్ అనేది సాగించగలిగే పరిస్థితి ఉండాలి సివిల్ సర్వీస్ అనేది. సో మేము అందరూ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసాము అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంతే కదండి. సో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు వాడు ఎలాంటి పేపర్ వాడు ఇస్తాడనేది వాడు అండర్స్టాండ్ చేసుకుని మనం చేయగలం. లెంగ్తీగా ఉంది కాబట్టి స్పీడ్గా చదివి అతి తక్కువ టైంలోనే దాన్ని అండర్స్టాండ్ చూడండి. ఇంటర్ప్రిటేషను ఇంటర్డిసిప్లినరీ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. మీరు కొన్ని క్వశ్చన్స్ చూస్తే నేను చూశాను యాక్చువల్గా విచ్ ఇస్ నాట్ లేదా విచ్ ఇస్ కరెక్ట్, అలా మ్యాచింగ్ అవి ఇచ్చాడు, మ్యాచింగ్ కూడా ఇచ్చాడండి ఈసారి. ఈ క్వశ్చన్స్ నాకు చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీరు చదువుతున్నప్పుడు జాగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్ చదువుతున్నప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించినటువంటి బార్డర్ రిలేటెడ్ ఆస్పెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి దాన్ని క్లైమేట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ జాగ్రఫీ క్వశ్చన్ని అటెంప్ట్ చేసేలాగా ఉండలేదు. అది అంటే దే ఆర్ గోయింగ్ టు ద మోర్ అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేషనల్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్లో క్వశ్చన్స్ అనేది కొంచెం ఎక్కువ పడ్డాయి. అందు గురించి షాక్ వెళ్ళిపోయారు. ఈ బిఏ బేకమ్ బ్యాచ్ ఏం చేస్తారంటే జనరల్గానో ఇదంతా ఈ టైప్ ఆఫ్ కోచింగ్ 4 ఏళ్ళు 3 ఏళ్ళు కోచింగ్ తీసుకునే బ్యాచ్లు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళ క్వశ్చన్స్ లీనియర్గా చూస్తారు. ఎప్పుడైతే లీనియర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే మీకు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్లో వచ్చిందో ఈ క్రాస్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్సింగ్ థింకర్ అలా కాకుండా అన్ని సబ్జెక్టులు ఒకటే అనుకుని చదివి చూడండి.